సాలి ఉండమనకు ఏడు కొండలవాడ శ్వేతగిరి మీ పద్మావతి గురించి వర్ణించి చెప్తున్నాడు తల్లికి.
మనస్ఫూర్తిట. మరి మీ పద్మావతి కోసం కేకేస్తే వస్తుందమ్మా, లేకపోతే పక్క బజార్కి వెళ్ళొద్దో పక్క ఊరికి వెళ్ళొద్దో తెలియదు కదా. నిలవండమ్మా. మరి మీకు కావాలంటే కేకేయండి. చెప్పేదాన్ని బట్టి కదమ్మా వాళ్ళు తలపెట్టారండి. ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ తలపెట్టిన ఆలయ ధర్మకర్తకి ఇక్కడ ఏం చేసిన ముక్కోటి దేవతల ఆశీస్సులు అందిస్తూ స్వామివారు ఎల్లవేళలా కాపాడుతూ బిడ్డా పాప ఇక్కడ విచ్చేసిన వారందరికీ ఏం కావాలమ్మా చక్కని సరస్వతి మాత కటాక్షముతో విద్య బుద్ధులు బలము యశము ధైర్యము చేకూర్చి చక్కని అనుకున్న మాత కటాక్షముతో స్వామివారి ఆశీస్సులు అందించుగాక. ఆడపిల్లలకి గౌరీ మాతగా భావించి వస్తువులు పెడతారమ్మా. గౌరీ మాతగా భావించి మరి మీరు తెచ్చుకున్నారా? మీ ఆడపిల్లలకి ఏం తెచ్చుకోలేదు. అట్లా
स्वाहा ओम वाग्देवी विद्महे महाविद्याय धीमहि तन्नो सरस्वती प्रचोदयात् स्वाहा ओम वाग्देवी विद्महे महाविद्याय धीमहि तन्नो सरस्वती प्रचोदयात् स्वाहा ओम वाग्देवी विद्महे महाविद्याय धीमहि तन्नो सरस्वती प्रचोदयात् स्वाहा ओम वाग्देवी विद्महे महाविद्याय ओम नमो नारायणाय नमः शिवाय ब्रह्मणे नमः विवाह महोत्सव आह्वान शुभपत्रिका వధువు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పుత్రిక పద్మావతిని వరుడు శ్రీ శేషాచల నివాసులైన బహుళమాత ప్రియపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణము చేతుకు దైవజ్ఞులు నిశ్చయించినారు. సుముహూర్తము 4వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము రథసప్తమి తిథి భరణి నక్షత్రము మంగళవారం ఉదయం 12 గంటల నుండి 2 గంటల వరకు కళ్యాణ వేదిక శ్రీ సాలిగుండం శ్వేతగిరి నందు శ్రీ వీర వసంతేశ్వర స్వామి వారి దేవాలయం నందు శ్రీకాకుళం జిల్లాలో ఈ కళ్యాణం జరిపించుటకు అనుజ్ఞాయని తల్లి వారి యొక్క విన్నపము పద్మావతి శ్రీనివాసుల కళ్యాణములకు కదిలిరండి. నామృతమును కరమెత్తి గానము చేయండి. తలంబ్రాలను తనివి తీరా తిలకించండి. తీర్థ ప్రసాదములను భక్తితో స్వీకరించండి. స్వామి వారి కృపకు పాత్రులు కండి. భవతి కొరిడే రాములు గారు వారి ధర్మపత్ని భాగ్యమ్మ గారు పమిడిపాల గోత్రీకులు శ్రీ గోలా సాంబశివరావు గారు వారి ధర్మపత్ని నాగసాయి గారు వారి యొక్క విన్నపం అండి. ఇది అమ్మ ఇది శ్రీనివాసుని యొక్క విన్నపం తల్లి. శ్రీనివాసు తరపున భవదీయులు పునగశిల గోత్రీకులు పెసల వేణుగోపాలరావు గారు వారి ధర్మపత్ని కమలా కుమారి గారుల యొక్క విన్నపం అండి. ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్న మేము మా ప్రథమ కుమార్తె అలివేలు మంగతాయాలని మా ద్వితీయ కుమార్తె పద్మావతి దేవిని శేషాచల నివాసులైన ఒకమాత ప్రియపుత్రుడు శ్రీనివాసులకు ఇచ్చి కన్యాదానము చేయుట కొరకు దేవతా ఋషులైన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తములకు ఇదే మా ఆహ్వాన శుభలేఖార్థములు సకల దేవతా సమేతముగా బంధుమిత్రుల సమేతముగా గురుదేవుల సమేతముగా అజ్ఞానకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీనివాసునితో మా నారాయణపురం విచ్చేసి అలివేలు మంగతాయాలని పద్మావతి దేవిని పరిణయమాడి మమ్మల్ని ఆనందింపజేసి మా సత్కార్యములు స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయవలసిందిగా కోరుచున్నాము. పిండి వంటలు చేసి ఆవిడ దూరం దాకా నేతి వాసనలతో కూరలన్నీ గుమగుమ వాసనలతో పెద్ద పెద్ద లడ్లు పెద్ద పెద్ద అరిసెలు గారెలు పూజలు ఈ ప్రసాదాలు సేకరిస్తే భవలోకాలు కూడా పటాపంచలైపోతాయి. భవలోకాలను పటాపంచ చేసుకోవడానికి స్నానానందంగా చేసుకోవడానికి కళ్యాణం జరిగించడానికి భక్తులంతా కూడా త్వరపడి కావాలండి.
బృందావనం చేసినాక అప్పుడు వాళ్ళందరూ వేయండి వేయండి. ఇదిగో ఒక్కటి వాళ్ళనేని ఈసారి మీ అందరి చేత వేయిస్తారు. ఓకే ఓకే
దేవి